లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను నేడు కేటీఆర్ హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అక్కడే 2 రోజుల పాటు పర్యటించనున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా ఇప్పటికే చాలాసార్లు కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బలమైన సాక్ష్యాధారాలను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఆమెకు బెయిల్ విషయంలో నిరాశ ఎదురైంది. కాగా ఇటీవలే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం వారికి జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను నేడు కేటీఆర్ హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అక్కడే 2 రోజుల పాటు పర్యటించనున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా ఇప్పటికే చాలాసార్లు కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. బలమైన సాక్ష్యాధారాలను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఆమెకు బెయిల్ విషయంలో నిరాశ ఎదురైంది. కాగా ఇటీవలే ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం వారికి జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను చూడటానికి ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో వారిద్దరూ కలిసే అవకాశం ఉందంటారు? సుజాత, మనం గమనించవచ్చు ఇప్పటి వరకు కూడా తిహార్ జైల్లో ఉన్న కవిత 31 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఫర్దర్ గా మూవ్ అవ్వాల్సిన విషయాల మీద, అంటే బెయిల్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కూడా ఇంకా బెయిల్ రాకపోవడం, ఈ విషయం మీద తిహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖతుకు కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే కలిసినట్టు తెలుస్తా ఉంది. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి బెయిల్ కి దరఖాస్తు చేసుకుని ఎలాగైనా సరే కవితను బయటికి తీసుకురావాలని చెప్పని లైజనింగ్ చేయడానికి కావచ్చు, తర్వాత ఏ రకంగా న్యాయపరమైన అంశాల మీద బయటికి తీసుకొచ్చే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని చెప్పని లీగల్ అడ్వైజర్స్, అంటే లీగల్ టీమ్ తోటి ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం తిహార్ జైల్లో ఉన్న కవిత తోటి ములాఖతు చేస్తున్న కేటీఆర్ తత హరీష్ రావు ఇద్దరు కూడా అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండమని చెప్పని చెప్పడమే కాకుండా ఫర్దర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఏ రకంగా న్యాయపరంగా ముందుకెళ్తున్నాము, తర్వాత ఏ రకంగా ఈజీగా అంటే బెయిల్ మీద బయట తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నాం అన్ని అంశాల మీద కూడా ఆమెతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద బెయిల్ కి సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావడానికి ఇప్పటి వరకు కూడా, అంటే ఆగస్టు 30 వరకు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో బెయిల్ పిటిషన్లు ప్రతిసారి కూడా రిజెక్ట్ అవడం జరుగుతా ఉంది. అంటే దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో కీ రోల్ గా ఉంది. దీంట్లో ఆమె పాత బయటకు వస్తే కనుక ఖచ్చితంగా సాక్షులను తారుమాల్సిన అవకాశం ఉందని చెప్తున్న విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇద్దరు కూడా అబ్జెక్ట్ చేస్తూ వస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాత్రం తిహార్ జైల్లో ఉన్న కవితను మాట్లాడి తర్వాత తీసుకోవాల్సిన, అంటే ఏ రకంగా ముందుకు పోతున్నాము, బెయిల్ గురించి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాము చెప్పడమే కాకుండా ఆమెలో మానసిక స్థైర్యాన్ని కల్పించి తర్వాత ఫర్దర్ గా ఏ రకంగా ముందుకు పోతున్న విషయం మీద కూడా ఆమెతో చర్చించడానికి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితతోటి కేటీఆర్ తర్వాత హరీష్ రావు వెళ్ళి చూస్తుంది. మొత్తం మీద ఈ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలనే విషయమే కాకుండా అవసరం అనుకుంటే ఢిల్లీ నేతలతో కలిసి చర్చించేందుకు వాళ్ళు వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.